తాతయ్య మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఇప్పుడు ఒక జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇదేంటి ఇప్పుడు ఒక తొక్కు దొక్కేస్తాను ఇంక పాతాళం దొక్కేస్తాను ఇంక పైకి లేవడం చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడేది అంతే, ఇవాళ కొత్త ఏం కాదు. ఇప్పుడు 2-3 సార్లు ఎలక్షన్లకు అట్నే మాట్లాడి అట్నే పోయిండు, అట్నే పోతాడు. ఇంక అంతకుమించి ఏముంటుంది? నోరు ఎక్కువ దురద అనేది మంచిది కాదు కదా. ఎవరినైనా చిన్నోడినైనా పెద్దోడినైనా ఆ మాట అనేది అది అలవాటు. మరి ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడు మీ పార్టీ అసలు వైసీపీ పార్టీ లేదు, ఈ స్టేట్ అసలు ఏం లేదు, ఇంకేం జగన్ ఓడిపోతానని చెప్పి వాళ్ళు పీకే ప్రశాంత్ కిషోర్ అన్నట్టుగా ఏబిఎన్ పేపర్లో రాశారు, ఆంధ్రప్రదేశ్ పేపర్లో. షోర్ అంటే ఇప్పుడు కిషోర్ కూడా బీఆర్లో కూడా ఒకసారి పార్టీ పెట్టిండుగా, మరి ఆయనకి తెలియదు, ఆయన దానికి తెలియలేదుగా. ఆయన దానికి తెలియకుండా ఇంకొకరి దాని గురించి చెబితే ఆయనకి ఏం తెలిసినట్టు? దాన్ని బట్టి అర్థం చేసుకోవటమే. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎంపీగా గెలవాల, ఆయనకు నాలెడ్జ్ గెలవడు అనుకుందాం. ఏదో ఆయన నాలెడ్జ్. మరి ఇప్పుడు అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేపర్లో రాశారు ఈ వార్తలు. ఇప్పుడు ఇలా రాసి ఇలాంటి వార్తలు తప్పుడు వార్తలు ప్రజలను ఇప్పుడు తప్పుతో పట్టి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఎలక్షన్లో ఎక్కువ అబద్ధాలే చెప్పేది కొంతమంది. ఆయన ఉన్నంతవరకు 5 సంవత్సరాల నుంచి నిజాలు చెప్పుకుంటూ వచ్చిండు. ఆ నిజాలతోటే పని జరుగుద్ది. అబద్ధాలని వింటూ ఉంటారు. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఏదైనా చెబుతుంటే వినాల్సిందే, కానీ వినకుండా ఉండడానికి లేదు కదా. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, జరిగిపోతూనే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు అన్నాడు ఈసారి మీకు సూపర్ 6 అని 6 గ్యారెంటీలు ఇస్తున్నాను, ఒకసారి చూడండి అని అంటున్నాడు. చెప్పుకోవాలిగా, ప్రయత్నం చేయాలిగా. ఆయన కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేయకపోతే అంత మాత్రం జనాల్లో బాలేడు కదా. ఆయన ప్రయత్నం ఆయన చేయాల్సిందే, మన ప్రయత్నం మనం చేయాల్సిందే. తీర్మానం ఇంకొక 20 రోజులు అయితే అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఆ చెట్టు కాదు మాదిరిగా. మరి గెలుస్తాడు అయితే జగన్? తప్పకుండా గెలుస్తాడు. మామూలు గెలిచేది ఏంది అంటే ఇక్కడ మరి జగన్ ఒకటే కదా, అటు చూస్తే పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి అంతమంది పోగు కావాల్సి వచ్చింది. మనం బలంగా ఉన్నాం కాబట్టి అంత కంగారు పడాల్సిన పని లేదు కదా. ఇప్పుడు బలంగా ఇప్పుడు ఇదివరకు ఉన్నాడు ఎన్టీ రామారావు బలంగా ఉండగా ఎవరితో సంబంధం లేకుండా ఎలక్షన్లు చేసిండు. వీళ్ళు బలహీనలు పడ్డారు కాబట్టి వీళ్ళు కలుపుకుంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఇప్పుడు నారా లోకేష్ కూడా ఇప్పుడు జగన్ ముట్టుకొని సైకో అని మాట్లాడుతున్నాడు. నోరు దురద, ఎంత చెప్పినా ఆ నోరు దురదని ఎవరు ఆపలేం. కొంతమంది దురద, ఆ దురద ప్రకారంగా పోతూ ఉంటారు, పోతూ ఉంటుంది.